మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్. ఆయన కర్మ గుర్రపు డెక్కల ధూళి వచ్చి తన నుదిటి మీద పడుతూ ఉంటే యుద్ధరంగంలో నిలబడి అర్జునుడికి రథం ఇప్పిస్తానని గుర్రాల యొక్క కళ్ళేలు పట్టుకుని రథాన్ని చోదనం చేశారు. అదిగో అంతటి భక్తపరాధీనుడైన మహాత్ముడు పుట్టాడు. రేపటి నుంచి ముందు మేము, వెనకాతల ఆయన, మేము నడుస్తుంటే, మేము తోటలు జాడిస్తుంటే మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి పరమాత్మ యొక్క లలాటమనందు శిరోజముల యందు అలంకరింపబడుతుంది. ఎటువంటి మూర్ధన్య స్థానం ఆ శిరస్సు! ఏం మాటల పరమేశ్వరుడి శిరస్సు అంటే! బలిచక్రవర్తి పొంగిపోయాడు. ఆదిల్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై మూర్ధ్వ మర్యాదం చెందు కరంబు క్రిందకుట ఆపైన కరంబుంట మేల్ కాదే రాజ్యము బీజ్యము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. లక్ష్మీదేవి అంతటిది ఇలా క్రీగంటితో ఒక్కసారి